ఫ్రెండ్స్, ఈరోజు మనము మల్బరీ ఆకులో ఉన్న ఔషధ గుణాలు ఏమిటి అన్నది తెలుసుకుందాం. చాలామంది నన్ను కామెంట్ రూపంలో అడుగుతున్నారు, సార్ మల్బరీ టీ తాగితే కలిగే లాభాలు ఏమిటి అన్నది అడుగుతున్నారనమాట కామెంట్స్లో. ఇదివరకు మల్బరీ గురించి చేయటం జరిగింది వీడియో, అయినా సరే ఇది చాలా చిన్న వీడియో, చాలా ముఖ్యమైన వీడియో, చివరి వరకు చూడండి. మరి మల్బరీ ఆకు ఏం చేస్తుంది, ఎందుకు ఆన్లైన్లో మల్బరీ ఆకు కొంటే అంత ఎక్కువ రేటు చెప్తున్నారంటే దాంట్లో ఉన్న ఔషధ గుణాల కారణంగా. అదేంటంటే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం మల్బరీ ఆకులో ప్రత్యేక గుణం అనమాట. అంటే మల్బరీ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని మనకి పరిశోధనల ద్వారా తెలియజేస్తుంది అనమాట. అదేవిధంగా జీర్ణాశయానికి సంబంధించిన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంటే మలబద్ధకం మరియు అతిసారం వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది అనమాట ఈ మల్బరీ ఆకును వాడటం వల్ల. అదేవిధంగా రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుందన్నమాట. చర్మ ఆరోగ్యాన్ని కూడా చాలా చక్కగా ఉంచుతుంది. ఇంకా చెప్పాలంటే మల్బరీ ఎక్స్ట్రాక్ట్ అంటే మల్బరీ నుంచి తీసిన నూనె చర్మానికి రాయటం వల్ల చర్మము చాలా కాంతివంతంగా తయారవుతుందని, కాంతివంతంగా లేదా తెల్లగా ప్రకాశిస్తుందని కొన్ని పరిశోధనలు ద్వారా మనకి తెలియజేయటం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మరి అసలు ఈ మల్బరీ టీ తాగటం వల్ల ఉపయోగం ఏమిటండి, లేదా మల్బరీ ఆకును తినటం వల్ల ఉపయోగం ఏంటంటే దీంట్లో విటమిన్ సి లభిస్తుంది, అలాగే విటమిన్ కే లభిస్తుంది, ఐరన్ లభిస్తుంది, కాల్షియం లభిస్తుంది, పొటాషియం లభిస్తుంది, మెగ్నీషియం లభిస్తుంది, మ్యాంగనీస్ లభిస్తుంది, జింకు లభిస్తుంది అన్నమాట. మరి ఇన్ని పదార్థాలు ఈ ఆకులో ఉండటం వల్ల ఈ ఆకుని మనము ఉపయోగిస్తే చాలా అద్భుతం. అంటే బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది, అలాగే బ్లడ్ గ్లూకోజ్ని తగ్గించే గుణం దీంట్లో ఉందని మనకి పరిశోధనల ద్వారా తెలియజేయటం జరుగుతుందన్నమాట. మరి రోగనిరోధక శక్తిని పెంచే అద్భుత గుణం అని చెప్పవచ్చు. విటమిన్ సి ద్వారా మనకి లభిస్తుంది. ఇక కే విటమిన్ ద్వారా అయితే రక్తం గడ్డగట్టడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. అదే ఐరన్ లభిస్తుంది, అంటే ఆక్సిజన్ని తీసుకెళ్లే ఎర్ర రక్త కణాల్లో ఉండే ప్రోటీన్ హిమోగ్లోబిన్ ఏర్పడటానికి సహాయపడుతుందని మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మరి ఇదంతా విన్న తర్వాత ఈ మల్బరీ ఆకుని ఎలా వాడాలండి, లేదా మల్బరీని అని అడుగుతూ ఉంటారు. మల్బరీ ఆకుల్ని ఎండబెట్టుకుని టీలాగా కాసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. అదేవిధంగా మల్బరీ ఆకులను మామూలుగా తినవచ్చు, సలాడ్స్లో తయారు చేసుకోవచ్చు, లేదా మల్బరీ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ని ఆన్లైన్ పర్చేజ్ చేసుకుని వాడుకోవచ్చు. అదేవిధంగా పౌడరు ఆకుల్ని ఎండబెట్టి పౌడర్ లాగా వాడుకోవచ్చు. ఈ మల్బరీ చిగురులని తీసుకుని ఎండబెట్టుకుని టీ లాగా కాసుకోవచ్చు అనమాట. ఇలా ఏ విధమైనగా అయినా సరే మల్బరీని కనుక ఉపయోగిస్తూ ఉంటూ ఇప్పుడు నేను చెప్పిన ఉపయోగాలన్నీ పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి.